చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, ఈ స్లైసెస్ తీసుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు మొజరెల్లా చీజ్ వేసుకున్నారంటే కొంచెం ఇలా పిజ్జాకి లాగుతామే అలా వస్తుంది. సో నేను ఇక్కడ 2 మిక్స్ తీసుకుంటున్నా, మీకు కావాలంటే అదొకటి తీసుకున్నా పర్లేదు. ఇలా 2 చీజ్ వేసేసుకొని ఇందులోనే 1 స్పూన్ మయోనీస్, వెజ్ మయోనీస్ ఉంటుంది కదా, ఆ మయోనీస్ వేసుకోండి. అలానే 1 స్పూన్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి, 1/2 స్పూన్ పంచదార, అలానే 2 స్పూన్స్ పాలు, నార్మల్గా వేడి చేసిన పాలే. వీటన్నింటిని బాగా గ్రైండ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా వచ్చేలాగా. దిస్ ఈజ్ ద మోస్ట్ టేస్టియస్ట్ సాస్ అన్నమాట ఇప్పుడు మనం చేస్తున్న దాంట్లో. సో అందుకని మీరు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వేస్తాను ఎక్కడ వేస్తాను అనేది మాత్రం మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. సో చివరి వరకు చూస్తే కనుక మీకు రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది కూడా. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లో ఒక 3 చిట్టీలు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. సో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని మనం ఈ ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదండి. డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఇది అంత టేస్ట్ రాదనమాట, ఎందుకంటే దాని మీద మసాలా మొత్తం వెళ్ళిపోతుంది. సో అందుకని కొంచెం ఇది అక్కడ డీప్ కాదు, అక్కడ నార్మల్ కాదు. సో జస్ట్ ఇలా మీరు ఒక 3 చిట్టి ఆయిల్ వేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కసారి తిప్పి పెట్టుకోవాలి. మనం ముక్కల్ని మొత్తం తిప్పి వేసుకున్నామంటే బాగా ఉడుకుతుందన్నమాట. ఒకసారి ముక్కల్ని మొత్తం తిప్పి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇది వచ్చేసేయండి, ఈ చికెన్ మనకు జస్ట్ 70% వరకు మాత్రమే కుక్ అవ్వాలి. మీరు కంప్లీట్గా కుక్ చేసుకోకండి, ఎందుకంటే ఇక్కడ మనకు లాస్ట్గా యాడ్ చేసే ఇది స్టఫ్ ఉంటుంది కదా, అదే మనకు చాలా ముఖ్యం అన్నమాట దీంట్లో. సో అందుకని లాస్ట్ వరకు చూసేసుకొని ఈ రెసిపీ ఎలా చేయాలో, మనం దుబాయ్ వరకు ఎందుకు వెళ్ళాలి టేస్ట్ చేయాలంటే, మనం ఇంట్లోనే చేసేసుకుంటే ఎంతో టేస్టీగా దుబాయ్ స్పెషల్ ఇఫా చికెన్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే 70% అయితే ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ఇందాక మనం చీజ్తో సాస్ చేసి పెట్టుకున్నాం కదండి, మయోనీస్ చీజ్ అదంతా వేసుకొని దాన్ని ఒక లేయర్ లాగా, కొంచెం లావు లేయర్ లాగా వేసుకోవాలి. ఇది జారిపోదు, ఎందుకంటే అంత